పడిన మనుషులు మొరపెట్టుండొచ్చు, వాళ్ళని మోస్తున్న భూమి కూడా మొరపెట్టుండొచ్చు. భూమి మొరపెట్టిదని మీకు తెలుసా? జలములు మొరపెడతాయని మీకు తెలుసా? ఆకాశం ఆలకించిద్దని మీకు తెలుసా? భూమి చెవియొగ్గదని మీకు తెలుసా? భూమి నోరు తెరిచిద్దని మీకు, దేవునికి మొరపెడతాయని మీకు తెలుసా? చాలా మందికి తెలియదు. ప్రకృతి మొరపెట్టింది దేవునికే. అందుకని దేవుడు ఏం చేశాడంటే లోతును పంపించాడు, అక్కడికి అనుమతించాడు. అక్కడికి వెళ్ళడానికి దేవుడు అనుమతించాడు. లోతుకు ఆ ప్రదేశం ఆకర్షణీయంగా కనబడేటట్టు అనుమతించాడు. అక్కడికి పోయాడు నీతిమంతుడైన లోతు. ఆ దరిద్రులకి ఎంత చెప్పినా వాళ్ళు మారలా. ఇప్పుడు మొరకి జవాబు ఇచ్చాడా లేదా దేవుడు? అది భూమి మొరపెట్టని, ప్రకృతి మొరపెట్టని, సొదొమ గొమొర్రా ప్రజల వల్ల బాధపడిన ప్రజలు మొరపెట్టని, ఆ ప్రార్థనలకు జవాబు అయితే లోతే వెళ్ళి వాళ్ళ మధ్యలో నివసించి నీతి ప్రవర్తన ఎలా కలిగి ఉండాలో, భక్తి ఎలా కలిగి ఉండాలో, దేవుని క్రమంలో ఎలా బతకాలో అన్ని లోతు లైఫ్ ఆ దరిద్రులకు ఒక మాదిరి. వాళ్ళ మధ్యలోనే జీవించాడు నీతిగా, వాళ్ళకి బోధించాడు నీతిని, కానీ వినలా. అంటే ప్రార్థనకు జవాబుగా దేవుడు దర్శించడం అయితే సొదొమ వాళ్ళకి చేశాడు, నోవా జల ప్రళయానికి ముందున్న వాళ్ళకు కూడా చేశాడు. ఎవరి ద్వారానో తెలుసా? నోవా ద్వారా. ఎవరు ప్రకటించారు? చూస్తావా? చూడు. వల్ల బాధ భూమి మీద వానికి జీవితం ప్రారంభించింది నేను, స్వేచ్ఛనిచ్చింది నేను, వాడికి టైం ఇచ్చా. ఇచ్చిన టైంలోపు నేను వాడి స్వేచ్ఛను అడ్డగించను. స్త్రీ అయినా పురుషుడైనా అడ్డగిస్తే నేను ఇచ్చిన స్వేచ్ఛను నేనే హరించిన వాడిని అవుతాను, దోషిని అవుతాను. అందుకే నేను చేయను ఆ పని. ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచించండి, వాస్తవమా కాదా? అందుకే చాలా రోజుల నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నా, మార్పు రావట్లే అవతల వ్యక్తుల్లో. నువ్వు జుట్టు బీక్కుంటున్నావు. కొన్నిసార్లు నేను ప్రసంగాలు చేసేటప్పుడు ప్రార్థన చేయండి మారతారు, ప్రార్థన చేయండి మారతారంటే కడుపులో మండిపోతుంది మీకు. ఇప్పటికి 5-6 సంవత్సరాల నుంచి అంటున్నా ఇదే మొక్క. వాడు మారింది లేదు, సచ్చింది లేదు. ఈయన మాత్రం వచ్చినప్పుడల్లా ప్రార్థన చేయ మారతాడు, ప్రార్థన చేయ మారతాడు. ఏది మారేది? ఇంకా నన్ను మారటం రోజు ఎక్కువ చేశాడు వాడు. మారటం అంటే కొట్టడం, రోజు నన్ను కొట్టడం ఎక్కువ చేశాడు ఆ సైతానుడు. మార్చు ప్రభా అని ప్రార్థన చేస్తుంటే నన్ను రోజు మారుకుంటున్నాడు వాడు అనే డౌట్ మీకు వచ్చింది. ఈ మాట వినబడ్డప్పుడు ఒక రకమైన విరక్తి వచ్చింది. ఏం ప్రార్థన ఏమో చేసి సాలిపోయింది, మారట్లా సావట్లా. కారణం ఏంటో చెప్పా. మరి అలాగైతే ఇక మనం ప్రార్థన చేయటం ఎందుకు? ఇప్పుడు రెండో డౌట్ వచ్చింది. మరి అలాగైతే హృదయాలను దేవుడు బలవంత పెట్టడం సాధ్యం కాకపోతే మరి మనం వాళ్ళ మార్పు కోసం ప్రార్థన చేయటం వెర్రి పని కాదా? మరి ప్రార్థన చేయటం ఎందుకని మళ్ళీ ఇంకో డౌట్ వచ్చింది. దానికి సమాధానం చెప్తా. ఎందుకు ప్రార్థన చేయాలంటే దేవుడు జోక్యం చేసుకోవడానికి ప్రార్థన చేయాలి. ఇప్పుడు చెప్తా వినండి. మానవ హృదయములు 2 రకములు. అంతా రెండే. మానవ హృదయములు 2 రకములు. 1 మెత్తని హృదయం, 2 కఠిన హృదయం. కొంతమంది పైకి కఠినంగా కనపడతారు, కానీ లోపల మెత్తని హృదయాన్ని కలిగి ఉంటారు. కొంతమంది బయటికి చాలా మెత్తగా కనపడతారు, కానీ లోపల వెరీ డేంజరస్, చాలా కఠినమైన హృదయాలు కలిగి ఉంటారు. బయటికి మాత్రం చాలా సున్నితంగా, చాలా మెత్తగా కనపడతారు, కానీ లోపల చాలా కఠినంగా ఉంటారు. సరే, ఎవని హృదయం ఎలాంటిదో మనకు తెలియదు, ఆయనకు తెలుసు. ఓకే, బాగా వినాలి. ఒకసారి స్తోత్రం చెప్పండి అందరూ. మళ్ళీ చెప్పండి. పక్కన వాళ్ళు ఒకసారి చూడండి. ఈ మాటలు ఒక్కటి కూడా పోకూడదు. ఇది పోయిందంటే మాత్రం నువ్వు చాలా తిరకాసు పడతావు, చాలా సంగతులు నీకు అర్థం కావు. అందుకే చెప్తున్నా, మనుష్య హృదయములు 2 రకములు. 1 కఠిన హృదయం, 2 మెత్తని హృదయం. ఈ కఠిన హృదయులైనా మెత్తని హృదయులైనా కొంతమంది సత్యం తెలియనప్పుడు ఎలా బతుకుతున్నారో, ఎలా వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. అలా పడిపోతూ ఉంటారు. మనం ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిద్దంటే, మనం ప్రార్థన చేసినప్పుడు ఒకసారి పక్కన వాళ్ళని చూడండి. ఆల్ నైట్ చేశారు, అందుకు ఈ బాధలన్నీ. తడవకొకడు కళ్ళు మూసే అవకాశం ఉంది. నా కష్టం అంతా వృధా అయింది, అందుకని మొత్తుకొని చెప్పాల్సి వచ్చింది. చూడండి, పక్కకు చూడండి. ఈలోపు కాస్త నీళ్ళు తాగుతా చూడండి. మనం ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిద్దంటే దేవుడు వాళ్ళని దర్శించడం మొదలు పెడతాడు. బలవంత పెట్టడు, కానీ వాళ్ళు ఆలోచించే పరిస్థితులు కల్పించడానికి దేవునికి ఛాన్స్ ఉంది. వాళ్ళు ఆలోచించే పరిస్థితులు కల్పించడానికి ఏం లేదండి, వాళ్ళు చేసే బుద్ధిహీనమైన పనుల తాలూకు ఎఫెక్ట్ వాళ్ళ మీదకి వచ్చేటువంటి అవకాశం దేవుడు కల్పించాడంటే చాలు.
మనం ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిద్దంటే, నా భర్తను దర్శించు ప్రభా, వాని మనోనేత్రాలు వెలిగించు ప్రభా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన పని మొదలు పెడతాడు. ఏం చేస్తాడంటే, ఏ కోణంలోనన్నా చిక్కుతాడా, ఏ పాయింట్లోనన్నా బెండ్ అవుతాడా, నా బిడ్డ ఇంతగా గోజాడుతుంది వాని మార్పు కోసం, ట్రై చేద్దాం అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలు పెట్టావో అప్పుడే దేవుని పని స్టార్ట్ అయింది. సంబంధిత వ్యక్తి మార్పు కోసం ఏ అవకాశాలు ఉన్నాయి, అవకాశాల్లో దేవుడు పని మొదలు పెడతాడు. ఇది వాస్తవం. పని మొదలుపెట్టి వాడు ప్రభు వైపు తిరగటానికి, దేవుని వైపు తిరగటానికి, మార్పు పొందటానికి అనువైన పరిస్థితులు రప్పిస్తూ ఉంటాడు. అలా రప్పించినప్పుడు కొంతమంది ఏమో దేవుని వైపు తిరుగుతారు. అలా రప్పించినప్పుడు కొంతమంది ఏమో దేవుని వైపు తిరగరు, ఇంకా కఠినపరచబడతా ఉంటారు. ఈ రెండు జరుగుతాయి. కానీ ఎవని హృదయం తిరిగిద్దో ఎవని హృదయం తిరగదో మనకు తెలియదు, దేవునికి తెలుసు. అందుకే ఆయన ఏం చెప్పాడో తెలుసా? సమష్టిగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన, యాచన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నాడు. 1 తిమోతి 2:1. నీకెందుకు, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు చేస్తానే ఉండు. ఏం చేయి? ప్రార్థన చేయి, అడుగుతానే ఉండు. నేను చేసే పని నేను చేస్తా. ఎలా చేస్తాడు వినండి బాగా. ఎలా చేస్తాడు దేవుడు అంటే, వాళ్ళు మారటానికి అవసరమైనటువంటి మాటలు, వాళ్ళకు అందించేటువంటి వ్యక్తుల్ని వాళ్ళకు అందుబాటులోకి తీసుకెళ్తాడు. ఉపయోగపడే మాటలు కొంతమంది వ్యక్తులకు ఇచ్చి ఆ వ్యక్తుల్ని వాళ్ళకు అందుబాటులోకి తీసుకెళ్తాడు. లోతు సొదొమ గొమొర్రాలోకి వెళ్ళటం అనేది మనం చాలాసార్లు ప్రసంగంలో చెప్పుకున్నాం. బుద్ధిహీనమైన పని. హాయిగా అబ్రహాంతో కూడా ఉంటే పండగ చేసుకునేవాడు. అనవసరంగా ఆడికి పోయి అగచాట్ల పాలయ్యాడు లోతు. పిచ్చి లోతు, పచ్చి లోతు, ఆ లోతు, ఈ లోతు అని చెప్పి లోతు మీద పిచ్చి ప్రసంగాలు ఎన్నో చేసుకున్నాం. కానీ ఒక కోణంలో లోతును ఆలోచిస్తే మనకి మైండ్ పోయే విషయం ఒకటి బయటపడిద్ది. ఏమిటో తెలుసా? సొదొమ గొమొర్రాలకి సావు మూడింది. సొదొమ, గొమొర్రా, ఆద్మా, జెబోయిం, బెలా, వీటిల్లో చాలా ఎక్కువగా ఘోరంగా ఉన్నదేదో సొదొమ గొమొర్రా. సొదొమ ఇంకా నీచాతి నీచం. నెంబర్ 1, 5 నెంబర్ 1 అంటే సొదొమనే. అందుకని ఏం జరిగిందంటే, నీతిమంతుడైన లోతు అని ఉంది దేవుని వాక్యంలో. అబ్రహాము దగ్గర పెరిగినటువంటి లోతు, అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పుణికిపుచ్చుకున్న లోతు, అబ్రహాము నీతి ప్రవర్తనను కలిగి ఉన్న లోతు. ఈ లోతు, అబ్రహాం ఇద్దరు కలిసి ఉన్నారు. అబ్రహాం బయలుదేరేటప్పుడు లోతును కూడా వెంట పెట్టుకొని వస్తుంటే దేవుడు అప్పుడే కట్ చేసేది ఉండే. అబ్రామా, నిన్నొక్కని రమ్మంటే నువ్వేంది తోకం తగిలించుకొని వస్తున్నావు? నా మాట అంటే గౌరవం లేదా నీకు? అతన్ని తీసుకొస్తున్నావేంటి? నేను నీ సంతానమును ఆశీర్వదించాలనుకుంటుంటే అని చెప్పి ఆపేసేది ఉండే. కానీ ఆపలా. లోతు అబ్రహాం వెంటబడి వస్తూ ఉంటే దేవుడు రానిచ్చాడు. ఎందుకో తెలుసా? కనాను అబ్రహాము స్వాధీనపరుచుకోవాలి. సొదొమకి దేవుని వాక్కును లోతే తీసుకెళ్ళాలి. అర్థమైందా? లోతు సొదొమకి వెళ్ళాడు అని లోతుని గురించి మనం ఏదేదో అనుకుంటాం. కానీ ఈ కోణంలో ఆలోచించు. దుష్టుల కామ వికారయుక్తమైన నడవడి వలన నీతిగల తన మనస్సును దినదినము నొప్పించుకునుచు వచ్చిన లోతు అని 2 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో రాసుంది. వాళ్ళ మధ్య ఉన్నాడు, వాళ్ళ దుర్మార్గ చేష్టల్ని ఖండించాడు. ఫైనల్గా దేవుడు లోతింటికి వచ్చినప్పుడు, అన్నలారా ఇంత పాతకము కట్టుకొనకుడి, పెండ్లి చేయని పురుషునెరగని కుమార్తెలు నాకున్నారు, 2 కుమార్తెలు, వారిని మీకు అందిస్తాను, మీ మనసుకు వచ్చినట్టు వారిని చేయండి. కానీ నా ఇంటికి వచ్చిన అతిథులను మీరు దుర్మార్గం చేయొద్దు, ఇది మంచిది కాదు అని వాళ్ళకి నీతిని బోధిస్తాడు. ఆ దరిద్రులందరికీ. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు దిద్దుకోవడానికి, మార్పు చెందడానికి అవసరమైన మాటలు పంపించాడా లేదా దేవుడు? పెద్దగా చెప్పాలి. ఎవరి ద్వారా పంపించాడు? మనిషి ద్వారానే పంపించాడు. లోతు ఆ మాటలు మాట్లాడుతుంటే దరిద్రులు ఏమన్నారో తెలుసా? మా మధ్య బతకటానికి వచ్చి
మాకు తీర్పు తీర్చే జడ్జివయ్యావా నువ్వు? న్యాయాధిపతివయ్యావా? గవిని దగ్గర పెద్దవయ్యావా? ఎవడ్రా నువ్వు మాకు నీతులు బోధిస్తున్నావు అని లోతు మాటను ఎప్పుడైతే బేఖాతరు చేశారో అప్పుడు నాశనమయ్యారు. వారు నాశనం కాక మునుపు దేవుడు వ్యక్తులను ఉపయోగించి వాళ్లకు తన వార్తను పంపిస్తాడు. మారు మనసు పొందుట కొరకు వాళ్లకు పిలుపునిస్తాడు దేవుడు. ఇది పక్క. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని ప్రయత్నం దేవుడు చేస్తాడని చెప్పాను కదా. సొదొమ గొమొర్రాలను గురించి కూడా మొర్రబోయిందంట దేవుని దగ్గరికి. అంటే ప్రార్థన వెళ్ళింది దేవుని దగ్గరికి. మరి ఎవరు చేశారో ఆ చేసిన ప్రార్థన నాకు తెలిసి సొదొమ గొమొర్రాలో ఉన్న లోతే చేసి ఉండాలి. సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర గొప్పది కనుక నా యొద్దకు వచ్చిన మొర్ర చొప్పున వారు సంపూర్ణంగా జరిగించిరో లేదో నేను వెళ్ళి చూచెదను అనుకొని ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం జస్ట్ రెఫరెన్స్ రాసుకో. మొర పెట్టడం జరిగింది. నాకు తెలిసి వాళ్ళ వల్ల బాధింపబడిన మనుషులు మొరపెట్టి ఉండొచ్చు. బాయ్, ఆ సొదొమ గొమొర్రా మనుషుల వల్ల బాధింపబడిన మనుషులు మొరపెట్టి ఉండొచ్చు. వాళ్ళని మోస్తున్న భూమి కూడా మొరపెట్టి ఉండొచ్చు. భూమి మొరపెట్టిద్దని మీకు తెలుసా? జలములు మొరపెడతాయని మీకు తెలుసా? ఆకాశం ఆలకించిద్దని మీకు తెలుసా? భూమి చెవియొగ్గదని మీకు తెలుసా? భూమి నోరు తెరిచిద్దని మీకు తెలుసా? ఇవన్నీ దేవునికి మొరపెడతాయని మీకు తెలుసా? చాలామందికి తెలియదు. ప్రకృతి మొరపెట్టింది దేవునికే. అందుకని దేవుడు ఏం చేశాడంటే లోతును పంపించాడు, అక్కడికి అనుమతించాడు. లోతు అక్కడికి వెళ్ళడానికి దేవుడు అనుమతించాడు. లోతుకు ఆ ప్రదేశం ఆకర్షణీయంగా కనపడేటట్టు అనుమతించాడు. అక్కడికి పోయాడు నీతిమంతుడైన లోతు. ఆ దరిద్రులకు ఎంత చెప్పినా వాళ్ళు మారలా. ఇప్పుడు మొరకి జవాబు ఇచ్చాడా లేదా దేవుడు? అది భూమి మొరపెట్టని, ప్రకృతి మొరపెట్టని, సొదొమ గొమొర్రా ప్రజల వల్ల బాధపడిన ప్రజలు మొరపెట్టని. ఆ ప్రార్థనలకు జవాబు అయితే లోతే. వెళ్ళి వాళ్ళ మధ్యలో నివసించి నీతి ప్రవర్తన ఎలా కలిగి ఉండాలో, భక్తి ఎలా కలిగి ఉండాలో, దేవుని క్రమంలో ఎలా బతకాలో అన్ని లోతు లైఫ్ ఆ దరిద్రులకు ఒక మాదిరి. వాళ్ళ మధ్యలోనే జీవించాడు నీతిగా, వాళ్ళకి బోధించాడు నీతిని. కానీ వినలా. అంటే ప్రార్థనకు జవాబుగా దేవుడు దర్శించటం అయితే సొదొమ వాళ్ళకి చేశాడు, నోవా జల ప్రళయానికి ముందున్న వాళ్ళకు కూడా చేశాడు. ఎవరి ద్వారానో తెలుసా? నోవా ద్వారానే. ఏమండి? ఎవరు ప్రకటించారు చూస్తావా? చూడు, హెబ్రీ పత్రిక 11ది. హెబ్రీ పత్రిక 11 6వ వచనం చదువు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. తర్వాత విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. అద్దుగో, చూసారా? మరో చోట ఉంటుంది, నీతిని ప్రకటించిన నోవాహు ప్రకటించాడు, వాళ్ళకి హెచ్చరించాడు వాళ్ళని. ఇదిగో జలప్రళయం రాబోతుంది, దేవుడు ఉగ్రత రాబోతుంది, దేవుడు ఇలా దిగబోతున్నాడు, దేవుని ప్రచండమైన రౌద్రం మనం అనుభవించబోతున్నాం, తప్పించుకుందాం రండి, మారు మనసు పొందండి, దేవుణ్ణి వేడుకోండి. గోజాడాడు, మొత్తుకున్నాడు. అంతేకాదు తన ఓడను కూడా కట్టుకొని మరీ వాళ్ళకు చూపించాడు. దరిద్రులారా, చావు మూడిందిరా, అయిపోతారా, నా మాట వినండి, ఇదిగో నేను జాగ్రత్త పడుతున్నాను, మీరు కూడా మారు మనసు పొందండి అని పిలిస్తే ఒక్కడు మారాడా? దేవుడు తప్పేం లేదు. దేవుడు తన వాక్కునైతే తన భక్తుల ద్వారా అందేటట్టు చేశాడు. ఇది కూడా ప్రార్థనకు జవాబే.